అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సువార్తను ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడో, ఏ విధంగా చెప్తున్నాడు, ఏం ఉపయోగించి చెప్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చెప్తున్నాడంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సహోదరులారా, పౌలు గారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, మరి ఎంతో మర్మంతో కూడినటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. ఆయన సహోదరులారా అంటా ఉన్నాడు. మనందరినీ కూడా సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్వామి వివేకానంద గారు అమెరికా వెళ్ళి స్పీచ్ ఇచ్చే ముందంట ఇదే లాంగ్వేజ్ వాడాడంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేసరికి అంతా కూడా ముగ్ధులైపోయారంట. హల్లెలూయా. అది మన సాంప్రదాయం అని చెప్పి అంటుంటారు. ఎస్, మనం చిన్నపిల్లలం అయినప్పుడు మరి ఏం చేస్తారంటే, భారతదేశం నా మాతృభూమి భారతీయులు అందరూ చదువు ప్లెడ్జ్ నేర్పిస్తారు మనకి కదండి. ప్లెడ్జ్ నేర్పిస్తున్నప్పుడు అదే ఉంటుంది, అందరూ నా సహోదరులు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పౌలు గారు వాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఏంటంటే నా సహోదరులారా అంట ఉన్నాడు ఆయన. సహోదరులారా, చాలా అద్భుతం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చాలామంది అనుకుంటారు అన్నమాట, వాక్యం చెప్పాలంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కాదు, దేవుడిని వాడుకున్నప్పుడు దేవుడు నడిపించే విధానం చూడండి. పౌలు గారు అంటున్నాడు కానీ వాక్చాతుర్యం లేదు, అది లేదు, ఇది లేదు. కానీ అతను చాలా ఫిలాసఫీ, సైకాలజీ అన్నీ తెలిసినటువంటి వాడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. వింటున్నారా? చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. కానీ ఆయన ఏమంటాడంటే, ఏమీ తెలియదు, నాకు ఏమీ జ్ఞానం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు ఏ జ్ఞానం లేదు అనేమో సింపుల్గా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా వాస్తవానికి ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. చూడండి ఏమంటున్నాడు, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాక్చాతుర్యంతో చెప్పలేదు, నేను ఎలా చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. హల్లెలూయా. ఏదో మామూలుగానే నేను బోధించాను, వాక్చాతుర్యంతో కాదు అని చెప్పి ఇక్కడ ఆయన మాట్లాడుతూ చూడండి, జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించి వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందును అని నిశ్చయించుకుంటుని. గమనించాలి ప్రియులారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తును. ఎందుకని సిలువ వేయబడిన యేసుక్రీస్తును అంటున్నాడు? మామూలుగా యేసుక్రీస్తును అనవచ్చు కదా. సిలువ లేకపోతే మనిషి జీవితానికి విలువ లేదు. సిలువతో ఆగిపోయినా కూడా ఈ రోజున క్రైస్తవ్యం లేదు. సిలువ వేయబడి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడు. సిలువను జయించాడు మన దేవుడు. సిలువ మరణం గుండా వెళ్ళాడు కానీ సిలువలో ఆగిపోలేదు మన యేసయ్య. సమాధి గుండా వెళ్ళాడు కానీ సమాధిలో ఆగిపోలేదు. శ్రమల గుండా వెళ్ళాడు కానీ శ్రమల్లో ఆగిపోలేదు. అదే యేసు ప్రభువు ఈరోజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 16:13లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమలు సంభవించును, ఆయన ధైర్యం తెచ్చుకుని నేను జయించాను. నేను కూడా ఈ లోకంలో జీవించాను, 33 సంవత్సరాలు ఈ లోకంలో నేను జీవించాను. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న సమస్యలు గుండా వెళ్ళాను, బంధకాల గుండా వెళ్ళాను. 33.5 సంవత్సరాలు. వింటున్నారా? 33.5 సంవత్సరాలు నేను కూడా వెళ్ళాను. కానీ ప్రతి సమస్యను జయించాను, ప్రతి శోధనను జయించాను. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట సైతానుడు వచ్చాడు శోధించడానికి అనుకుంటాం మనం.
కానీ 40 రోజులు ఉపవాసంలో కూడా 40 రోజులు కూడా శోధించాడు సైతాన్ గాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మాత్రమే శ్రమలు అనిపించారు అనుకుంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణం పొంది సమాధిలోకి వెళ్ళా కూడా అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు మళ్ళీ ఆయనకి. అన్నిటిని జయించి ఆ సైతాన్ గారి దగ్గర తాళపు చెవుని తీసుకొని మరణపు ముళ్ళుని విరిచి చెరలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకుని ఆయన వెళ్ళాడట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారు, ఎటువంటి శ్రమల్లో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో అక్కడే ఉండిపోరు. మీరు యేసుక్రీస్తు ప్రభువు సమాధిలోనే ఉండిపోలేదు, దానియేలు సింహాల బోన్లోనే ఉండిపోలేదు, శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిగుండంలోనే ఉండిపోలేదు, పౌలు శీలలు జైల్లోనే ఉండిపోలేదు, హన్నా గొడ్రాలుగానే ఉండిపోలేదు. హల్లెలూయా. రాహేలు గొడ్రాలుగానే ఉండిపోలేదు, ఇస్సాకు పెళ్లి కాకుండానే ఉండిపోలేదు. కానీ ఒక టైం 40 సంవత్సరాలు వచ్చాక ఇస్సాకు మ్యారేజ్ అయింది. శద్రకు మేషకు అబేద్నెగోను వారు అద్భుత రీతిలో దేవుడు వచ్చి వాళ్ళని అగ్నిగుండంలోకి వెళ్ళి విడిపించాడు. అగ్నిగుండంలో వెళ్ళకుండా విడిపించలేదు. అర్థమవుతుంది మీ అందరికీ కూడా. చాలామందికి ఎందుకని దేవుడు ఇలాగా చూసి చూడనట్టు వదిలేడు, ఎందుకు ఈ శ్రమలో, ఎందుకు ఈ బాధలో అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటుంటారు, చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఎవరు కూడా అక్కడ ఆగిపోలేదు. నీ జీవితం కూడా గత సంవత్సరం ఉన్న దగ్గర లేదు. ఇప్పుడు నీ జీవితం కూడా నీకు వచ్చిన శ్రమలు, మేము కూడా ఈ నెల రోజులు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. మేము ఈ నెల రోజులు కూడా చాలా ప్రతికూల పరిస్థితులు వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, మేము తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో తెలియట్లేదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదో తెలియట్లేదు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు నేను ఇవన్నీ కూడా అద్భుతమైన సాక్ష్యాలుగా మీ ముందుకు తీసుకొస్తాను. నేను దేవుడు మా జీవితం ఎలాంటి నడిపించాడు, మీకు ఏంటండి పరిచర్య చేస్తారు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు ఏం శ్రమలు రావు, మీకు ఏం బాధలు రావు అనుకుంటారు చాలామంది. ఎంత ఎక్కువ హైట్లో ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ శ్రమలు ఉంటాయి. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుని పని చేసేటువంటి వారికి, దేవుని సేవ చేసేటువంటి వారికి శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. యెహోవా అందరికి ఉపకారి, పాస్టర్లకు ఉపకారే, విశ్వాసులకు ఉపకారే, దేవుడు నమ్మిన వాళ్ళకి ఉపకారే, నమ్మని వాళ్ళకి ఉపకారే. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మినా నమ్మకపోయినా, స్వీకరించకపోయినా కూడా ఆయన నీకు నాకు అందరికి ఉపకారే. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. సో దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ఏమంటున్నాడు తెలుసా? వాక్చాతుర్యము, జ్ఞానము అద్దో ఇదో కాదు, ఏదో గొప్ప మర్మాలు చెప్పలేదు. అదే నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. మర్మం, దేవుని మర్మం. వాక్చాతుర్యాన్ని ఉపయోగించి చెప్పలేదంట దేవుని మర్మాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పలేదంట దేవుని మర్మాన్ని. ఏం అవసరం లేదు, నార్మల్గా చెప్తే చాలు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి చాలామంది మాట్లాడుతూ నీ మాట మారలేదు, నీ లాంగ్వేజ్ మారలేదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇట్లా చాలామంది, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రియమైనటువంటి సంగమ, ఇట్లాగా ఈ బాడీ మారిపోతుంది, లాంగ్వేజ్ మారిపోతుంది, అంతా మారిపోతుంటుంది, ఒక సెటప్ అయిపోతుంటుంది అనమాట. అదే చెప్తున్నట్టు ఇక్కడ పౌలు గారు. నేనేం చేశానంటండి, జ్ఞానాతిశయంతో కానీ వాక్చాతుర్యంతో కానీ ఏమీ లేదు, దేవుని మర్మాలని అవి ఉపయోగించి నేను చెప్పలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? వాటిని వేటిని కూడా వాడలేదు నేను, వాటిని వేటిని కూడా ఉపయోగించలేదు, వాటిని వేటిని కూడా నేను ఉపయోగించలేదు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. వాటిని వేటిని కూడా ఉపయోగించలేదు నేను. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినట్టు యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటేనే. ఎస్, అంతే. ఇప్పుడు మనం అంతా ఎవరు, మీరెవరు, ఎందుకని ఈ వాక్యం వింటున్నారు, ఎందుకని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు? ప్రతి నెల 4వ శుక్రవారం జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, చాలా దూరాలు 500 కిలోమీటర్ల పైనుంచి ప్రయాణం చేసి చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకని? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు? సిలువ వేయబడి యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి మృత్యుంజయుడు, విజయశీలుడు, జయశీలుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తుంటే దాన్ని వినటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తి ప్రతి వారిలో ప్రవహించడం ద్వారా ప్రతి బంధకాల నుంచి, ప్రతి సమస్యల నుంచి ఏం చేస్తారంటే జయిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉండగా దేవుని శక్తి ప్రతి వారిలో ప్రవహిస్తూ ఉంటున్నది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఎవరైతే ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నారో వారి జీవితంలో మైటీ మిరకల్స్, హల్లెలూయా, గొప్ప గొప్ప అద్భుతాలు చూడగలుగుతున్నారు. గొప్ప గొప్ప కార్యాలు వారు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ వస్తామని గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి ద్వారా? సిలువ వేయబడి మరణించి మరణం గుండా వెళ్ళాడు, కానీ మరణంలో ఆగిపోలేదు ఆయన. మరణం ఒక మలుపు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో మరణం ఒక మలుపు. ఆయనని మరణం బంధించలేకపోయింది. మరణించడం ద్వారా మహిమ శరీరాన్ని ధరించాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరణించక ముందు మామూలు శరీరమే, మరణించిన తర్వాత మహిమ శరీరం వచ్చింది యేసయ్యకి. హల్లెలూయా. మరణించక ముందు ఆయన ఇంట్లోకి రావాలని తలుపు తీసుకురావాలి, కానీ మరణించి మృత్యుంజయుడే లేచిన తర్వాత ఏ తలుపులు వేసుకున్నా, ఏది చేసినా ఆయనకు అడ్డు లేదు. మరియంతో అన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదమ్మా, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళలేదు అన్నాడు. కానీ సెకండ్స్, నిమిషాల్లో వెళ్ళాడు, ఆయన వచ్చాడు. అక్కడ విజయోత్సవంతో ఆయనకు గొప్ప ఆహ్వానం పలకబడింది పరలోక రాజ్యంలో. అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. యాక్చువల్గా యేసుప్రభు రెండో రాకడంటాం, కానీ మనం యేసుప్రభు ఎప్పుడు కూడా వెళ్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడే చూసారా ఏమన్నాడు? మరియమ్మ గారు, నేను తండ్రి దగ్గరికి ఇంకా పరలోక రాజ్యం ఇంకా వెళ్ళలేదమ్మా అన్నాడు. వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు ఆయన. సో ఈ భూలోక రాజ్యానికి రావటం అని అఫీషియల్గా, అంటే పబ్లిక్గా యేసు ప్రభువు మరియమ్మ కడుపును పుట్టాడు చూడండి, అదొకటో రాకడ అనుకుంటాం. భూలోక రాజ్యానికి వచ్చాడు కాబట్టి. మళ్ళీ రెండో రాకడంటే మళ్ళీ వస్తాడు చూడండి, అది రెండో ఒకటి అనుకుంటాం. కానీ ఆయన వస్తాం వెళ్తాం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంత అద్భుతమైనటువంటి మాటల్ని ఎంత సింపుల్గా చెప్తున్నాడు చూడండి. చాలామందిదే చాలా గొప్పగా చెప్పాలి, ఏదో చేయాలి. ఎగరాబోయి అంటే బోర్ల పడ్డాడంట ఒక ఆయన. ఏం చేశాడు? పైకి ఎగురుదారని చెప్పి ఎగరాబోయి బోర్ల పడ్డాడు, ముందుకు పడిపోయాడంట. ఇదే జరుగుతుంది. చాలామంది ఏదో చేయాలనుకుంటారు, ఏమి చేయలేకపోతారు. దేవుళ్ళని పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు, అస్సలే ఉండరు అన్నమాట. మొత్తం దేవుళ్ళనే ఉండరు. బాప్తీసం తీసుకున్నామంటే అస్సలు బూతులు తిట్టకూడదు, అస్సలు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి బాప్తీసం తీసుకోవట్లేదంట. అందుకని ఇలా ఏంటంటే అసలు బాప్తీసమే తీసుకోరు, దేవుని దగ్గరగా ఉండరు, దేవుని మహింపరచలేరు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ లోకంలో మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉండా వెళ్తున్నారు, ఏదేమైనప్పటికీ ప్రభువును మాత్రం మహింపరిచేటువంటి వారుగా మీరు ఉండాలి. ప్రభుకు దగ్గర వారుగా మీరు ఉండాలి. ప్రభుని స్తుతించే వారుగా మీరు ఉండాలి. ఎన్ని వర్తమానాలు వింటూ ఉన్నాము, ఎన్ని ప్రేయర్లకు వెళ్తూ ఉన్నాము, ఎన్ని సభలకు వెళ్తూ ఉన్నాము, ఎన్ని కానుకలు ఇస్తూ ఉన్నాము, వస్తాయి కదా. ఎంతమంది దైవ సేవకులు వర్తమానాలు వింటూ ఉన్నాము, కానీ ఎక్కడ చేంజ్ రావట్లేదు. మన జీవితంలో మార్పులు రావట్లేదు.
గమనించాలి. ఇప్పుడు నీ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం నా పిల్లలు ఇప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీలోకి ఒకరు వచ్చారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఒకటి వచ్చారు. వింటున్నారా? ఎల్కేజీ నుంచి యూకేజీలోకి వచ్చారు ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇయర్ అక్కడ ఉండరు, ఆ తర్వాత వీరు అక్కడ ఉండరు. ప్రతి సంవత్సరం మారుతుంటుంది క్లాసు. ఊరికి మారిపోద్దా కూర్చుంటే? లేదు. వాళ్ళకి ఆ సంవత్సరంలో ఎగ్జామ్స్ ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు అనుసరిస్తే, దాన్ని స్వీకరిస్తే, దాన్ని పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. హల్లెలూయా. అలాగే ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో కూడా మీరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే, దేవుని వాక్యాన్ని సరిగ్గా జీవిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఫెయిత్ లెవెల్ మారుతుంటుంది. నీ విశ్వాస పరిమాణం చెప్పిన అంటే నీ విశ్వాస పరిమాణం ఎప్పుడంతే ఉంటుంది, ఎదగట్లేదు, పెరగట్లేదు. కాబట్టి నువ్వు అభివృద్ధి చెందాలంటే అంటాడు కదా ఈయన యోహాను గారు, 3 యోహాను 1:2 ఏమంటాడు? నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లు, చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకోవాలి, ఆత్మానుసారంగా వర్ధిల్లడం నేర్చుకోవాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. సో ఆత్మీయంగా వర్ధిల్లకుండా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లినా కూడా అసలు ఉపయోగం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆత్మీయంగా వర్ధిల్లడం నేర్చుకోవాలి. వింటున్నారా? ఆత్మీయంగా వర్ధిల్లడం నేర్చుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు ఆత్మీయతగా అంత ఇంపార్టెన్స్ లేదు కదా మన జీవితంలో. నిజంగా ఆత్మీయతకి ఇంపార్టెంట్ ఉంటే ఏం చేస్తావు? ఒక సిస్టమేటిక్ లైఫ్ పెట్టుకుంటా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడపాలి, ఈ సమయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పనికి ప్రభు కొరకు ఇది చేయాలి, ఈరోజు ఒకరినైనా దేవుని నడిపించాలి, ఒకరికైనా దేవుడి మాట చెప్పాలి, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఇది ఉంటుంది ఆశ ఉన్నటువంటి వారికి. కానీ అది కాదు, ఈరోజు దేవా మన నా జీవితం అప్పు తీర్చాలి, దేవా నా జీవితం ఈ సమస్య తీరాలి, ఇది ఈ బంధకాలు పోవాలి, ఇది పోవాలి, అది ఎప్పుడు ఇదే ఉంటుంది అన్నమాట. దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవాలనుకునేటువంటి వారికి ఎప్పటికీ కూడా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలనుకునేటువంటి వారికి ఎప్పుడు కూడా ఆశ అనేటువంటిది నిరాశగా మారుతుంటుంది. కానీ ఎప్పుడైతే దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి, హల్లెలూయా, దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా స్తుతి ఆరాధన పైకి వెళుతుంది, ఆశీర్వాదం క్రిందకు వస్తుంది. ఏంటంటే స్తుతి ఆరాధన పైకి వెళ్ళాలి, వెళ్ళదు. మనది ఎక్కడ పైకి వెళ్తుంది? చేస్తే కదా అసలేని. పంటలో విత్తనం వేయం కానీ మంచి పంట రావాలి. ప్రేర్ చేయండి. ఎంతమంది వచ్చి ప్రేర్ చేసిన విత్తనం లేదు, ఏం ప్రార్థన ఏమి ఫలితం వస్తుంది? అందుకే నేను అడిగే వాళ్ళు ఏంటంటే విత్తనం వేసారా అంటాను. అంటే ఏంటి? ప్రతిరోజు 3:30 లేసి ప్రార్థన చేస్తున్నారా? అంటే 3:30 లేసి ప్రార్థన చేస్తేనే దేవుడు దీవిస్తాడా? 3:30 లేసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా? 4 గంటలు చేస్తే ఆలకించడా? 6 గంటలు చేస్తే ఆలకించడా? నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా దేవుడు. తెలివైనటువంటి వారు చాలా ఇలా మాట్లాడుతున్నమాట. ఎప్పుడు చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు? ఎప్పుడు చేసినా పర్వాలేదు, చేసుకోండి, ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. ఉద్యోగానికి మీరు 10 గంటలకు ఎందుకు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, 12 గంటలకు వెళ్ళండి. కాదంటాడు మీ బాస్. ఎల్సీ లేట్ కమర్స్ అని పెడతాడు, రెడ్ మార్క్ వేస్తాడు, ఓ రోజు శాలరీ కట్ చేస్తాడు. భయం, అక్కడ భయం ఉంది, కానీ ఇక్కడ భయమా? భయం లేని కూడా బజార్లో గుడ్డెట్టింది అన్నట్టుగా భయం ఉండదు మనకి. దేవుడు అంటే భయం ఉండదు. హల్లెలూయా. రాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అంటే భయం లేదో ఏమవుతుంది? చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఏది ఎలా ఉంటే ఎంత అని చెప్పేసి మనం పెద్దగా పట్టించుకోం. బాస్కి భయపడినంతగా దేవునికి భయపడం, లోకస్తులకు భయపడినంతగా
దేవునికి భయపడడం. లోకస్తునికి విలువ ఇచ్చినంతగా దేవునికి విలువ ఇవ్వం. హల్లెలూయా. బాధ కలుగుతూ ఉండొచ్చు మీకు ఈ మాటలు, కానీ వాస్తవం చెప్తున్నాను నేను. వాస్తవమే జరుగుతుంది అంతా. అన్నీ సంపాదించుకుంటారు, అన్నీ చేస్తారు, దేవుని సంపాదించుకోరు ధనవంతుడిలాగా. కానీ పౌలు గారు ఏమన్నా తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ దగ్గర ఎరగ ఉండలేదు నేను. ఇది సంబంధం ఉండాలి. ఏదైనా మీటింగ్ వస్తే వాళ్ళ నెంబర్ తీసుకుంటాం, మీ కూరేంటి మా కూరేంటి, మీ బట్టలేంటి మా బట్టలేంటి, మీ ఇంట్లో ఏముందో మా ఇంట్లో ఏముంది, అంతా ఎక్స్చేంజ్ అయిపోతుంది. కొన్నాళ్ళకి విరోధం, కొన్నాళ్ళకి నష్టం, అవసరమైతే డబ్బులు అప్పు ఇచ్చేసుకుంటారు, ఒకరొకరు కలిసిపోతారు, అంతే విడిపోతారు. విడిపోయిన విడిపోతారా? చక్కగా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికైతే వచ్చారు ప్రార్థనకి, ఆ ప్రార్థనకి మానేస్తారు, ఆ సహవాసం మానేస్తారు. అసలు ఆ దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కలిసినా సరే సహోదరులుగా దేవుని నిమిత్తం మీటింగ్ వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కలిసినటువంటి వారు ఎవరైనా సరే ఇది చెప్పాలి మాట. ఏమని? చాలా జాగ్రత్తగా ఉంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరకకుందని నిశ్చయించుకుంటుని. ఇది నిశ్చయించుకోవాలి మీరు అందరూ కూడా. వీళ్ళు గమనించాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సహవాసానికి వెళ్ళినా ఓకే, కలవండి, సహోదరులతో ఫ్రెండ్షిప్ పెట్టుకోండి. ఓకే, బాగా ప్రార్థన చేస్తున్నావా, ఆత్మలో వర్ధిల్లుతున్నావా, దేవుడి నీ జీవితంలో అద్భుతాలు చేశాడా, ఇది మాట్లాడుకోండి. బంగారం కొన్నావా, వెండి కొన్నావా, చీర కొన్నావా, నాకు చాలా పరిస్థితి బాగోలేదు, ఏమైనా హెల్ప్ చేస్తావా, అప్పిస్తావా, ఈ లావాదేవీల్లోకి వెళ్ళారంటే ఈ వాక్యం మీరు పాటించలేదు అనమాట. ఎంత బాగా చెప్తున్నాడని చూసారా? ఏమని చెప్తున్నాడైనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకోండి. ఇంకా యేసుప్రభు తప్ప నాకు ఏమొద్దు, అసలేను యేసుప్రభు గురించి తప్ప ఇంకేమొద్దు. ఇటువంటి విధానంలో మనం నడుస్తూ ఉంటే సమాజంలో ఎందుకు గొడవలు వస్తాయండి? ఎప్పుడైతే ఎవరైతే క్లోజ్ అవుతారో, ఎప్పుడైతే ఎవరైతే దగ్గర అయిపోతామో, చూడండి, ఎప్పుడు బాగా దగ్గర అయితే వాళ్ళ విషయాలు బాగా తెలిసిపోతాయి మనకి. అప్పుడే కదా కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి, లిమిట్ అనేటువంటి దాటిపోతుంటాం అనమాట. కనుక చెప్తున్నాడు మాట, స్పష్టంగా చెప్తున్నాడు అని, యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరి దేన్ని ఎరగకుందును అని నిశ్చయించుకుంటున్నాను. అదే, అంతే ఉండాలి, అంతే 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 అంతే. హల్లెలూయా. దేవునితో సహవాసం, దేవుడు దేవుడు దేవుడి విషయాలు తప్ప ఇంక రెండు ఉండకూడదు అని పౌలు గారు అనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎస్, నీ కోసం, నా కోసమే. నేను ఎలా నిర్ణయించుకున్నాను, నువ్వు కూడా నిర్ణయించుకో. యేసు ప్రభువు అంటే, నేను పరిశుద్ధిని, నువ్వు కూడా పరిశుద్ధిగా ఉండు. నేను క్షమించాను, నువ్వు కూడా క్షమించేయి. హల్లెలూయా. నేను క్షమించాను, నువ్వు కూడా క్షమించేసేయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎర్లీ మార్నింగ్ చీకటితోటే, చాలా చీకటి ఉండగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కనీసం నువ్వు అరణ్యానికి వెళ్ళాల్సిన లేదు, ఉన్న చోట్లోనే, ఉన్న స్థితిలోనే లేచి మోకరించి ప్రార్థించు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి, దేవునితో గడపడం నేర్చుకోండి. కనీసం రోజులో ఒక అర్ధ గంట అయినా మొట్టమొదట లేచినటువంటి వారు మొట్టమొదట దేవునికి సమయం ఇచ్చినట్లయితే అద్భుతాలు చూడగలుగుతారు. హల్లెలూయా. రెగ్యులర్గా మెడలో వేసుకునే గొలుసు చైన్కే ఒక్క లింక్ దిగిపోయినా కూడా అంతే పెట్టుకో, మనం పనిచేయదు ఇంకా కదా. అయ్యో చైన్ తెగిపోయిందని బాధపడతాం. అన్ని లింకులే, కానీ ఒక్క లింక్ తెగిపోతే ఇంక అంతే పనిచేయదు అది. అలాగే నీ జీవితంలో కూడా ప్రార్థన, లేకపోతే దేవునితో సహవాసం, దేవుని సన్నిధి, ఏదైనా సరే ఒక్క లింక్ తెగిపోయినా, ఒక విషయంలో తప్పిపోయినా కూడా మళ్ళీ కష్టం అతుక్కుంటే కానీ మళ్ళీ సెట్ అవ్వదు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. రెగ్యులారిటీని పాటించండి. హల్లెలూయా. స్వార్థంగా జీవించకండి. మీ తోటి వారిని ఎంకరేజ్ చేయండి. గతంలో ఎవరైతే మీతో పాటు ప్రార్థనలు ఏకీభవించారో మానేశారేమో, ఎంకరేజ్ చేయడం వాళ్ళని, పురుగొల్పండి వాళ్ళని. ఎంతో కాలం ప్రార్థన చేసి నేను జరగట్లేదు అని డిసప్పాయింట్ అయిపోయారేమో, నిరుత్సాహ పరిస్థితులకు వెళ్ళిపోయారేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళిపోయారేమో. వారిని ఎంకరేజ్ చేయండి ప్రియులారా, వారితో మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస గృహములో బలహీనులు అయిన వారిని చేర్చుకునడి. హల్లెలూయా.
బలహీనమైన వారిని చేర్చుకోండి, హక్కును చేర్చుకోండి, అది చేయండి. అంతేగాని అప్పుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ అప్పు నేను తీర్చేస్తాను చెప్తే చేయి. దేవుడు చెప్తే దేవుడు నీకు సహాయం చేసే పరిస్థితులు పెడితే అడగొద్దు, ఇంకా అడగకుండానే ఇచ్చేసేయి, ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇచ్చేసేయి. దేవునికి స్తోత్రం. బీదలకు అప్పు ఇచ్చేవాడు యెహోవాను ప్రేమిస్తున్నాడంట. ఇవ్వద్దని చెప్పట్లేదు, ఇవ్వండి, కానీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వద్దు. కాబట్టి విశ్వాస గృహంలో చాలామంది బలహీనలో ఉన్నారు, బలహీనమైన విశ్వాసంలో ఉన్నారు. బలపరచబడాలని చెప్పి ఎదురు చూస్తున్నారు, విశ్వాసంలో బలం పుంజుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి చేతినిచ్చి రా, నేను ప్రార్థన చేస్తాను నీకోసం, మనం ప్రార్థన చేద్దాం. అరలే మంది ఉండు, 3:30 ఉండు, అనేక మంది, వేల మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కూడా ఎక్కిపోయించి అందులోను ఆ శక్తి చేత మనం నింపబడతాం. హల్లెలూయా. చూసారా, మోసే ఒక్కడ ఇక్కడ కొండ, మిగతా వాళ్ళు కొండ దగ్గర ఉన్నారంట. కానీ ఆ మహిమ మేఘం వచ్చినప్పుడు అందరి మీద ప్రభావం పనిచేసింది. కాబట్టి ఈ రోజున ఒక సహవాసంలో ఉన్నావంటే, ఒక ఇంట్లో ఉన్నావంటే, అండ్ ఇంట్లో ఎవరికైనా పెళ్ళికొడ్డ ఎవరికి చెప్తారు, వచ్చి పెళ్ళికొడ్డ ఎవరికి ఇస్తారు? యజమానికి ఇస్తారు, ఒక్కడికే ఇస్తారు. కానీ ఊరంతా కూడా, సారీ, ఆ కుటుంబం అంతా కూడా అంతే వెళ్ళిపోవటం ఆటోమేటిక్గా. కుటుంబానంతటి కూడా ఆహ్వానమే. అలాగే ఏదైనా మీటింగ్ అంటే చర్చ్ పాస్టర్ చెప్తారు, చర్చిలో అంతే, చర్చ్ అంతటికి ఆహ్వానమే. కాబట్టి ఈ రోజున నువ్వు కుటుంబ యజమానివి. ఒక సేవకుడు బాగా చెప్పాడు అనమాట, రబ్బర్ బ్యాండ్ దాన్ని హెయిర్కి పెడితే హెయిర్ బ్యాండ్ అంటాం కదా. హెయిర్ బ్యాండ్ ఇట్లా పెడతారు అంతే, ఆ రబ్బర్ హెయిర్కి పెట్టారు కాబట్టి హెయిర్ బ్యాండ్. ఆ రబ్బర్ బ్యాండ్ అంటే హెయిర్ బ్యాండ్ తెగిపోయింది అనుకోండి, జిట్టు అంతా చిందరవందర అయిపోతుంది, చిన్న ఫ్యాన్ ఎద్దులకి కదా. అదే హస్బెండ్ ఏమంటారు, హౌస్ బ్యాండ్ అనమాట. ఈ హౌస్ అంతటికి ఆయన ఒక బ్యాండ్, ఆ బ్యాండ్ తెగిపోయింది అనుకోండి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది కదా. అంతే, ఇంకా చిందరవందర అయిపోతుంది. చూడండి, ఎక్కడన్నా సరే కుటుంబ యజమానులు సడన్గా చనిపోయినప్పుడు, యాక్సిడెంట్ చనిపోయిన, ఏదైనా చనిపోతున్నప్పుడు అసలు ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంటుంటుంది. అంటే దేవుని కాపుదలు ఉంటే తప్ప, దేవుని గైడెన్స్ ఉంటే తప్ప, ఉన్నా కానీ ఎంతో కొంత కొంచెం గందరగోళం, డిస్టర్బెన్స్ అనేటువంటి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజున నువ్వు హెడ్, నువ్వు స్త్రీ అవ్వచ్చు, పురుషుని అవ్వచ్చు, నువ్వు దేవుల్లో కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి, దేవుని ఆత్మ చేత నింపబడ్డావు కాబట్టి, దేవుడు నిన్ను ఇక్కడ నాటాడు కాబట్టి, దేవుని వాక్యంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, ఈ సమయం ఈ వాక్యం వింటూ ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. హల్లెలూయా. చూసారా, ఈ రబ్బర్ బ్యాండ్ ఉంటేనే హెయిర్ మంచిగా అట్లా కట్టుబడి ఉంటుంది. పొరపాటుని ఇది తెగింది అనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ తెగిపోయింది అనుకోండి, ఇట్లాగా అంతే, జుట్టు అంతా కూడా ఇట్లాగా సింపుల్ జుట్టులాగా చిందరవందర అయిపోతుంది. అలాగే హౌస్ బ్యాండ్, హస్బెండ్, ఆయన కూడా తెగిపోవటం అంటే జీవితం ఏదన్నా గందరగోళంలో ఉన్నా, అంటే బ్రతుకున్నా కూడా కొంతమంది తెగిపోయిన రబ్బర్ బ్యాండ్ లాగానే ఉంటారన్నమాట. కుటుంబాన్ని కట్టుకోరు, కుటుంబము కట్టుబడి ఉండదు, గందరగోళం అవుతుంది. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు మీలో చాలామందితో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, ఏ ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురైనా సరే, స్ట్రాంగ్గా ఉండండి. నా యేసయ్య నాకున్నాడు, ఆయన శక్తి చేత నేను నింపబడ్డాను, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా అనేటువంటి ఆశతోటి మీరు నడిచినప్పుడు అద్భుతాలు మీరు చూడగలుగుతారు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. బలపరచబడ్డారా? యేసుక్రీస్తును తప్ప, సిలువ పెట్టిన యేసుక్రీస్తును మరి దేనిని ఎరగకుందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎరగకుందును నిశ్చయించుకుంటే ఇంకా అది తప్ప ఏమొద్దండి అసలని. ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను, ఈరోజు నేను పార్టీకి వెళ్తున్నాను, ఈరోజు కొంచెం బిర్యానీ మాత్రమే తింటాను, అది తప్ప ఇంకేమీ తినకూడదని నిశ్చయించుకున్నాను, స్వీట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్ తిన అనుకుంటారు కదా, నిలబడరు. నాకు తెలిసి మీలో చాలామంది ఇటువంటి నిర్ణయాలు తీసుకుని వెళ్తారన్నమాట. లావు అయిపోతున్నాను, సన్నగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ తినకపోతే బాధపడతారు కాబట్టి కొంచెం వాళ్ళ బాధపడతారని కొంచెం తినేసేసి నెమ్మదిగా వచ్చేస్తాను అని వెళతారు. మనసంతా అదే ఆలోచనతో, అది తప్ప ఏమీ ఎరుగుకుందును గాక, అది తప్ప ఏమి తినకుందును గాక 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 అంటే వెళ్తారు. అక్కడికి వెళ్ళి అబ్బా మళ్ళీ ఛాన్స్ వస్తుంది రాదు
అని ఒక్కొట్టు నెమ్మదిగా అన్ని రకాలు తినేసేస్తారు, ఫుల్గా తినేసి వస్తారు. సేమ్ మన పరిస్థితి అంతే. దేవుని సంఘము, దేవుని బిడ్డలని వస్తుంటారు. ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు అసలు మీకోసమేనండి దేవుడు మమ్మల్ని పంపించాడు అని చెప్పి నెమ్మదిగా ట్రాప్ చేసి, దేవుని పని అండి, దేవుని కోసమేనండి ఇదంతానని చెప్పి ఆయన నట్టేట ముంచేశాడు. ఒక ఆయన వింటున్నారా? ముంచేశాడు, చాలా లాస్ చేశాడు, నష్టపోయాడు. ఆ సేవకుడు బాగా నష్టపోయాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే, రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఎవరైతే నష్టపరిచాడో ఆయనకు ఆయన ఉరివేసుకుని చనిపోయాడు. కానీ ఏ సేవకుడైతే నష్టపోయాడో ఆయన మళ్ళీ తిరిగి లేవటం ప్రారంభించాడు, దేవుని సేవలో వాడబడటం ప్రారంభించాడు. హల్లెలూయా. చెరపకరా చెడేవు, అది లోక సామెత అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చబడతా, ఆలస్యమవుతుంది. అనుకున్న వెంటనే జరగకపోవచ్చు. నువ్వు చేసింది మోసమైనా సరే నీ సక్సెస్ అనిపించవచ్చు, సంతోషంగా ఉంటుండొచ్చు. కానీ ఒకని మార్గం వానికి మంచిదిగా కనిపించవచ్చు, తుదకు అది మరణానికి, నాశనానికి నడిపిస్తుందంట కదా. కాబట్టి యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని ఎరగకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతలుగా విస్తరించ చేయమని, అనేక మందికి దీవెనకరంగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన